కాదు, బ్రిడ్జ్ గేమ్ ఇది అన్నారు. నాని గారు అంటే అవును, నేను అనేది ఆ బ్రిడ్జ్ ఏంటి పోని మీరు చెప్పండి, అది పేక కాదు. బ్రిడ్జ్ అంటే అట్లా కాదే కర్రతో ఎగిరి గంతేసేది, లేకపోతే లాంగ్ జంప్ లాంటిది, హై జంప్ లాంటిది అని చెప్పు. ఇంటర్నెట్ లో ఇవాళ చూసిన బ్రిడ్జ్ అంటే ప్యాకెటే కనబడుతుంది. అదే కదా మరి ఆయన చెప్పింది. అది అతన్ని విమర్శించారు, బానే ఉంది. మీరు అట్లా కాదు, మీకు తెలియదయ్యా ఈ స్పోర్ట్స్ అని చెప్పుకోండి. మిగతా క్రీడాకారుల కన్నా తెలియదు కదా బ్రిడ్జ్ ఆట అంటే. పరిగెత్తి ఎగిరి గంతేయటం, లేకపోతే కనుక నడుచుకుంటూ ఎగిరి దూకడం, లాంగ్ జంప్, హై జంప్ లాంటిదే బ్రిడ్జ్ కూడా చెప్పుకోని. నేను ఆ తర్వాత కూడా నెట్ లో చూసా బ్రిడ్జ్ అంటే ఇంకేంటన్నా ఉందా అని చెప్పి, ఎక్కడ కనిపించట్లేదు అక్కడ. కాబట్టి అక్కడ ఒకటి కన్ఫ్యూజన్, మాటలతో దబాయిస్తున్నారు. అదేమంటే కేంద్ర ప్రభుత్వం దాంట్లో ఉంది అంటే వాడు కేంద్రం కూడా అట్ట పెట్టుంటే ఆయన కూడా తప్పు పట్టు. ఇది ఎట్లాగనేది ఇంకొక కాన్సెప్ట్ దగ్గర ఉంది. మూడోది వచ్చేటప్పటికి నువ్వు చేసింది రైట్ అనుకున్నప్పుడు, పరీక్షలు లేకుండా నియమించడం రైట్ అనుకున్నప్పుడు, పరీక్షలు లేకుండా నియమించుకోవడానికి ముందు ఒక జీవో ఇచ్చారు, అయిపోయాక మళ్ళీ పరీక్షలు లేకుండా నిర్వహించడానికి ఒక జీవో ఇచ్చారు. పరీక్షలు చేసి పరీక్షల్లోనే పాస్ అవ్వాలని అంటే మళ్ళీ విధానం మార్చేశారు. మనకు కనుక అప్పుడు రమణ దీక్షితుల్ని దెబ్బ కొట్టడం కోసం మిరాసి వ్యవస్థని రద్దు చేస్తా రాజశేఖర రెడ్డి నిర్ణయం తీసుకుంటే ఆ జీవోని రద్దు చేసి అప్పటికి మిరాసి వ్యవస్థలో ఉన్నటువంటి అర్చకుల్ని తీసేశారు. అందులో తిరుపతోళ్ళని వరకు తీసేశారు ముందు ఆ రమణ దీక్షితులు బ్రదర్స్ ని తీసేసి మళ్ళీ అప్పటి నుంచి మిరాసి వ్యవస్థ కంటిన్యూ చేస్తున్నట్టు పెట్టారు. ముందు వాళ్ళ కోసమే అన్నమాట, నాశనం చేయడం కోసమే. అట్టుంది ఇది. కొంతమందిని ఉద్యోగాల్లోకి రప్పించడం కోసం విధానం మార్చి మళ్ళీ ఆ వెంటనే మళ్ళీ విధానం మార్చేశారు. అక్కడ ప్రభుత్వం యొక్క విధానాన్ని నమ్మేటట్లేదు.